వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. నేను ఎంత కొట్టిన చావుని పామని మీకు అందరూ తెలిసింటారు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30గా వస్తుంది. ఎవడన్నా 11:30కు బయట తిరిగేవాడు ఉన్నాడా? స్టార్ట్ అంటే మామూలుగా 11:30కు పని మొదలు పెట్టేవాడు ఉన్నాడా? నేను ఉంటా కదా. మొన్న ఇంతే. ఏమి రాబాలి రాజా, ఎవరి మాట విన్నా నువ్వు? సీతయ్య అన్నట్టుగా ఉండగరా బై. నీ పేరు వెంకీ కాదు, సీతయ్య అని పెట్టుకోమంటావు అంతనా? ఏం చేద్దాం బాస్, అలా ఉంది పరిస్థితి. అండ్ కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఎక్కడికంటే హఫీజ్పేట చూపిస్తుంది. ఇది మన మొట్టమొదటి రైడ్ బాస్. అండ్ ఈరోజు చూద్దాం ఎక్కడికి వెళ్తాను, ఎలాంటి ప్లేస్ ఉండబోతున్నాయి, ఎలాంటి టెంపుల్స్ చూడబోతున్నాయి. ఇవన్నీ మీకు ఒకటి మళ్ళీ చెప్తున్నాను. ర్యాపిడో ఎర్నింగ్ వీడియోని కాకుండా ఒక వ్లాగ్ రూపంలో తీసుకోండి బాసు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? సో కస్టమర్ లొకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మరి ఎక్కడ ఉన్నారో చూద్దాం. 8472 ఎక్కడ? హఫీజ్పేట. అంటే హఫీజ్పేట కాదు, దాన్ని చందనగర్. యా, థ్యాంక్ యూ. ఎక్కండి. ఓకే, సో ఇప్పుడైతే 11 కిలోమీటర్ చూపిస్తుంది, 26 మినిట్స్ చూపిస్తుంది బాస్. అమౌంట్ వచ్చేసి 140 చూపించింది. ఎందుకంటే ఇది పీక్స్ అవర్స్ కాబట్టి అది మ్యాటర్. అండ్ ఇది ఒక మొట్టమొదటి రైడ్ అయితే మనం స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు దేవుని దేవుళ్ళ మరి ఎలాంటి ప్లేస్ ఉండబోతున్నాయో సేఫ్గా రైడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా ఎంత అమౌంట్ ఎర్న్ చేయబోతానని చెప్పేసి ఈ అంటలు మాత్రం తోలిరిపోతున్నాయి బాసు, మామూలు కాదు. సో గాయస్, అండ్ చాలా రెస్ట్ తీసుకోండి. ఎవడు చూడు తిక్కో అది దొరుకుతున్నాడు. 185. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. 164 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. సో ఒరే వెంటనే ఇంకొక ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఎక్కడున్నారు? ఇంత కస్టమర్ ఎక్కడ ఉన్నారే? ఓకే భయ్యా, సెకండ్ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఎక్కడ? విప్రో సర్కిల్లో ఏదో చూపించారు. వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడే అనుకుంటున్నాను. చూద్దాం మరి. కస్టమర్ సెకండ్ ఆర్డర్ ఇది వచ్చేసాను. మరి ఎక్కడున్నాడు అబ్బా? అతనేనా? అదే అనుకుంటున్నా. ఎయిట్ 860 ఇప్పుడు సైకిలా ఎటు? ఎక్కడి? 13 కిలోమీటర్స్ 30 మినిట్స్. ఆరా నాయన ఫోన్ యాంచి పడు 10 వేసేమని చెప్పు. ఎప్పుడు ఫోన్ పట్టుకుంటారు నాయలు. ఈ చూడు ఆర్థిక అంతే, అది సూపర్ అంతే. శబాష్ 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 శబాష్. యాంచి పట్టుకోవచ్చారు నాయన అందరినీ. ఆర్థిక అంతే రికార్డ్ అవుతుందిలే. సో గాయస్, అది 13 కిలోమీటర్లు ఉంది. ఇక 28 మినిట్స్ అన్నమాట. ఓకే, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఎంత వచ్చిందంటే 332 రూపాయలు సంపాదించాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నానక్రంగూడలో ఉన్నాం భయ్యా. ఇవన్నీ అద్దాలు మేడల్లో ఉన్నాం. మేడల్లో కాదు, మేడల దగ్గర. 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఇది రామచంద్రాపురం చూపించింది. ఏందో లేస్తే రామచంద్రాపురం చూపిస్తుంది నాకు. దీనమ్మ జీవితం. రామచంద్రాపురం బిహెచ్సీలు అదే చూపిస్తుంది. కానీ ఇది 3వ ఆర్డర్ అయ్యా. ఇది కస్టమర్ వచ్చేసి 1.23 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. రామచంద్రపురం అంట. 154 ఎంత చూపించింది అమౌంట్. ఓకే, లెట్స్ గో. సో కస్టమర్ అయితే ఆల్మోస్ట్ రీచ్ దగ్గర ఉన్నాడు. 1 మినిట్ అంటే ఇంక నుంచి. రాగరా బాబు, వస్తున్నాడు. యా, ఎక్కండి. రామచంద్రపురమా? రామచంద్రపురమా? ఓకే, రైట్. 18 కిలోమీటర్స్ 34 మినిట్స్. బా మా ఈ ఎండ కూడా తాగుతారా సావడ మనుషులు? సో గాయస్, ఇది ఒట్టినాగులపల్లి. ఇది ఇక్కడ నాకు ఈ ఒట్టినాగులపల్లికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అదేంటంటే చెప్తా.
ఇంకా 10 సెకండ్లు ఇంకొంచెం ముందుకు పోతే అప్పుడు క్లారిటీ ఇస్తా. చెప్పనా? చెప్పే అంటాం. సరే, ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. దానికి ముందు ఒకటి చెప్తాడు చూడండి. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళది ఇక్కడ ఇస్కాన్ సంబంధించిన ఇక్కడ ఇస్కాన్ వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్లేస్లో ఇస్కాన్ ఇక్కడ ఇస్కాన్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తానండి. లాంగ్వేజ్ వచ్చేస్తారు, అది మ్యాటర్. అర్థమైంది. 64 కంప్లీట్ అయిపోయింది. 487 రూపీస్ అనమాట. 3 ఆర్డర్లు కంప్లీట్. 487 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆర్సీపురం దగ్గర ఉన్నాం బాస్. అది ఇప్పుడైతే 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సికింద్రాబాద్ అంట. 254 ఎంతో చూపించింది అమౌంట్. సరే వెళ్దాం పద. ఏం చేద్దాం. 254 రూపాయలంటే ఎండ మాత్రం బీభత్సంగా ఉంది భయ్యా, మామూలు లేదు. దుమ్ము లేపుతుంది ఎండ, తెలిసిందేగా. అబ్బా, ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే రాజేంద్రపురం ఏరియా. ఎంత ఇది? సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 600 మీటర్ దూరంలో ఉన్నాడు. 250 ప్లస్ 20 ఎంతో చూపించింది. మళ్ళీ చూద్దాం. అబ్బా, ఇంకా తినలేదు. టైం అయితే 1:30 దాటింది బస్. ఇది మా 4th ఆర్డర్. ఇది 7983 సికింద్రాబాద్ స్టేషన్. 28 కిలోమీటర్స్, గంట 4 నిమిషాలు. 28 కిలోమీటర్స్ బాబు. అట్టు ఉంటుంది వారం. 28 కిలోమీటర్స్, 1 గంట 4 మినిట్స్. రోడ్ స్పీడ్ బాగునేవాడే. మరి ముందు బుక్ చేసుకోవచ్చు కదా, అంత ఆవేశం ఎందుకు వీళ్ళకు? అక్కడ కన్నా జ్ఞానం అనేది లేదు, కన్నా పోతా ఉండాలి అధ్యక్ష. 28 అయితే క్యాష్, 328 క్యాష్ కలెక్టెడ్. బట్ మనకెంత వచ్చింది అమౌంట్ చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి 7992 అనమాట. 792. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసాం? జస్ట్ 4 ఆర్డర్సే కదా, 4 ఆర్డర్లే కదా. 4 ఆర్డర్లకు 792 రూపాయలు బాస్. అయితే 305 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి ఆర్డర్లు ఏం పడితే పడుతుందాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య, దుమ్ము లేపుతుంది. అబ్బా గాయస్, ఇప్పుడు పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను. మీకు మన సికింద్రాబాద్ ఉన్నాయి. ఇక్కడి నుంచి 1.2 కిలోమీటర్ దూరంలో పార్సల్ పికప్ లొకేషన్ ఉంది. మరి ఏం పార్సల్ ఇస్తారనేది తెలీదు. మేబీ 200 అండ్ సంథింగ్ ఎంతో చూపించింది నాకు. ఎక్కడ గంగారం మేబీ బాచుపల్లి ఎక్కడ చూపించిందబ్బా, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. చూద్దాం. సో ఏ పార్సల్ ఇస్తారనేది సస్పెన్స్ అండ్ వెయిట్ అండ్ సీ. ఎండ మాత్రం భయ్యా మామూలుగా లేదు భయ్యా, దూల తీరింది ఈరోజు. ఎన్ని నీళ్ళు తాగినా కూడా తాగి 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 అమ్మా, దాని తోడు మైండ్ ఒకటి ఆబ్సెంట్లో ఉంది, మనసు బాధగా ఉంది నెక్క. సో ఎవరో చెప్పినట్టు పని చేస్తూ ఉంటే కానీ పని ఒక్కటే మార్గం తెలుసు, అది మ్యాటర్. చూద్దాం. సింపుల్ ఇచ్చారా భయ్య, ఇదేదో ఒకటి డాక్యుమెంట్ ఏదో ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. చందానగర్ అంట మళ్ళీ. అమ్మా ఏంది భయ్య, పొద్దున్న లేచినప్పటి నుంచి చందానగర్ మీద ఉన్నాను. చందానగర్, బిహెచ్ఏలు, రాజేంద్రపురము, పటాన్ చెరువు అన్నీ ఇవేనా? సో ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది భయ్య. 45 మినిట్స్ చూపిస్తుంది. జస్ట్ 22 కిలోమీటర్స్ 45 మినిట్స్. దర్ ఇస్ నో ట్రాఫిక్ అంటే ఏం లేదు, అంటే లైట్ కొంచెం ఉంది లైట్గా. అండ్ 220 రూపాయలు ఎంత చూపించింది అమౌంట్. ఏమైంది ఏమైంది పాపం పిల్లగాడు.
చిన్నగా వెళ్ళండి బాసు, చిన్నగా వెళ్ళండి, ఏమన్నా అయితే అంత ప్రాబ్లం కదా. సో అదే నా విషయం. ఇది 5వ ఆర్డర్ అన్న. ఇది మళ్ళీ చందనగర్ వెళ్తున్నాం. సో ఇప్పుడు చందనగర్ నుంచి వచ్చింది, రాజేంద్రపురం నుంచి వచ్చింది. ఇప్పుడు ఎండదుడు పోయా ఎలా ఉందో, బాబా 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 సామీర్ రంగా జరగదీస్తారు కట్నాయి అంట. అయితే కంప్లీట్ అయిపోయింది. 231 రూపీస్ అనమాట ఎర్నింగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి 1023 టుడే ఎర్నింగ్స్ అనమాట. ఓన్లీ 5 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. అది ఇప్పుడు ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4 గంటలు అయింది. 5 గంటల్లో 1000 రూపాయలు సంపాదించేసాను బాస్. కానీ ఎండ మాత్రం దూల తీరిపోయింది, అది మ్యాటర్. మాస్టారు ఈరోజు కాసిన ఎండకు మరి రేపు లేస్తానో లేదో అర్థం కాలేదు పరిస్థితి. ఇప్పుడైతే టైం 4 గంటలు అయింది. పొద్దున్న నుంచి ఒక టీ కూడా తాగలేదు, వాటర్ మాత్రం భయంకరంగా తాగాను, అది మ్యాటర్. అన్నం కూడా తినలేదు బాసు. వాస్తవానికి 4 గంటలు, ఉదయం 11 మొదలుపెట్టా కదా, ఇప్పుడు టైం 4 అయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే లింగంపల్లి దగ్గర ఉన్నాం బాస్, బిహెచ్ఎల్ దగ్గర. ఉదయం నుంచి అన్నం కూడా తినలేదు, తినబుద్ధి కాల. ఎందుకంటే నేనేమో మైండ్ ఏమన్నా ఒక రకంగా ఉందా ఏంది, అన్ని ఆలోచనలు.